ఈ స్త్రీ తన ప్రియుడికి ఒక ప్రత్యేక బహుమతి ఇచ్చి అతన్ని సమాధి చేసింది. ఆమె అతనికి చివరి ముద్దు ఇచ్చి నెమ్మదిగా శవపేడికను మూసి దానిని మందపాటి ఇనుప గొలుసులతో సీల్ చేసి భూమిలో లోతుగా పాతిపెట్టింది. 1000 సంవత్సరాల తర్వాత నిర్మాణ కార్మికులు ఈ శవపేడికను అనుకోకుండా తవ్వి బయటకు తీశారు. వారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దానిలో బంగారం మరియు విలువైన రాళ్లు ఉన్నాయని భావించారు. కాని వారు గొలుసులను తీయగానే ఒక్క క్షణంలో భయంకరమైన దృశ్యం జరిగింది. సన్నివేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కోపంతో నిండిన ఒక వ్యంపైర్ చేత స్వర్గానికి పంపబడ్డారు. చాలా శక్తిని పుంజుకున్న తర్వాత ఆ వ్యంపైర్ చివరకు తన కోటను కనుగొన్నాడు. అతను లోపలికి నడిచినప్పుడు లైట్లు ఇంకా వెలుగుతున్నాయి. గెస్ట్ రూమ్ లో 2 పిల్లలు కార్టూన్ను చూస్తున్నారు. ఆమె సోదరుడు గోడపై ఉన్న ఒక చిత్రం నుండి అతన్ని గుర్తించాడు. ఆ వ్యక్తి వారి పూర్వీకుడని తేలింది. అప్పుడు ఎలిజబెత్ అనే స్త్రీ ఒంటరిగా వచ్చింది. ఆమె ఇప్పుడు ఆ భవనానికి ఏకైక వారసురాలు. ఎలిజబెత్ ఆ వ్యక్తిని డబ్బు కోసం మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించింది. ఆ వ్యక్తి తన గుర్తింపును నిరూపించుకోవలసి వచ్చింది. అతను ఒక సీక్రెట్ బటన్ను నొక్కాడు. ఒక భారీ చెక్క తలుపు నెమ్మదిగా తెరుచుకుంది. ఆ స్థలం ఇప్పటికే ఎలిజబెత్ ఆక్రమించింది. ఆ వ్యక్తికి వేరే మార్గం లేక మరొక సీక్రెట్ రూమ్ ఓపెన్ చేయవలసి వచ్చింది.